తలుచుకుంటే నేను మట్టిలో కలిపేస్తాను అంటారు. అంటే వాళ్ళందరూ కుస్తీ యోధులు, వాళ్ళందరూ కుస్తీ పట్టడం. అంటే నువ్వు ఆడపిల్ల నువ్వేం చేస్తావంటే, ఆ అమ్మాయి స్కూల్ ఈ లోపల గొడవ జరగబోతుంది, ఈ లోపల మాస్టర్ స్కూల్ మాస్టర్ వచ్చేస్తే మళ్ళీ గొడవ ఆగిపోదు. గొడవ ఆగిపోయిన తర్వాత తను అవమానం చేసిన వాడిని వదలదు అమ్మాయి. నువ్వు ఎలారా మాట్లాడుతావు, నాకు శక్తి లేదని ఎలా అంటావు అని చెప్పి మాలతి ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి మళ్ళీ ఛాలెంజ్ చేస్తుంది. నువ్వు రారా, నీకు కొట్టడానికి సిద్ధం అని చెప్పి స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది, స్వాతంత్ర సమయం అంటే బిఫోర్ ప్రీ ఇండిపెండెన్స్ టైం. సో అమ్మాయి వచ్చి చాలా తనకంటే ఎత్తైన వాడిని, తనకంటే బలమైన వాడిని, వాళ్ళు కుస్తీలతో లంగోడీలు కట్టుకున్న అలాంటి వాళ్ళని 60 మంది అబ్బాయిల మధ్య ఆడపిల్ల వచ్చి ఎలా కొడద్దంటే పాపం అమ్మాయిని కొట్టేస్తారు, ముందు ముక్కులోంచి రక్తం వస్తా ఉన్నాం. అలాంటిది అమ్మాయి 2 దెబ్బలు తట్టుకొని కింద పడి లేచి ఒక్కసారి రాముడు రావణాసురుని ఎలా కొట్టాడో, నాభి మీద కొట్టాడు అన్నట్టుగా ఒకసారి గుర్తు తెచ్చుకొని ఒక పిడికిలు బిగించి సోలార్ ప్లెక్సెస్ మీద గట్టి దెబ్బలు 5-6 కొడదు. వాడు అలా కింద పడి కూలు పడిపోతాడు. దీంతో స్టార్ట్ అవుద్ది మాలతి క్యారెక్టర్, ఈ ఆమె సూర్యుని కబళించిందని. అంటే దిస్ షోస్ ద అమేజింగ్ రైటింగ్ ఎబిలిటీ అండ్ ఆఫ్ Madam Lakshmi Murdeswar Puri garu. And it is so captivating, madam. The very opening pages are so captivating. It immediately drags it, immediately pulls you to finish the reading at one go. And you have done a fabulous job. Dinto manaki idi thanks for translating it in Telugu as first language, ma'am. People are thanking ma'am. అంటే ఈ నవల నాకు అనిపించింది అంటే, ఈ నవల నాయక మాలతి